గారు, ఈ సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరంగా ఉంది కదా. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో భక్తులందరూ కూడా అంటే రాశి ఫలితాలు అంటే ఓన్లీ ఈ రాశి వాళ్ళు ఇది, ఆ రాశి వాళ్ళు అది అని కాకుండా అందరూ రాశుల వాళ్ళు కూడాను జపించేటువంటి మంత్రం ఏమిటి? ఏ మంత్రాన్ని అయితే జపిస్తే సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి? ప్రతి ఒక్క మానవుడు అంటే అన్ని జీవులు ఇంతకుముందే చెప్పుకున్నాం, భాగవతములో ఎన్నో లక్షల జీవులు ఉన్నాయి. ఒక మానవుడికి జపించే యోగ్యత, దానం చేసే యోగ్యత, గంగా గోదావరి స్నానాదులు చేసే యోగ్యత, పవిత్రమైన సంస్కారము అవకాశం కల్పించినాడు భగవంతుడు, భగవతి. కనుక మనము స్త్రీలంతా శ్రీమాత్రే నమః జపించాలి, పురుషులంతా మహాదేవ వాసుదేవ అనాలి. ఎందుకు మహాదేవ అంటే అప్పుడే ప్రసవించిన గోమాత దూడను పట్టుకొని వెళ్ళితే వెంబడిగా వేగిరంగా గోమాత ఎట్లా వస్తుందో ఆ మహాదేవ అంటే ఆ యొక్క ఈశ్వరుడు వస్తాడు. పాపాపహారి మహావిష్ణు ప్రియతాం, పాపములను హరింపజేసే విష్ణుమూర్తి ఆరాధన నారాయణ నారాయణ వాసుదేవ అంటే దీనికి కష్టము లేదు, ఖర్చు లేదు, ఎటువంటి కఠినమైనటువంటి పదములు లేవు, ప్రతినిత్యం. అందుకే పూర్వములో బాలలకు జన్మించిన తర్వాత నారాయణ, జగన్మాత, లక్ష్మి, అన్నపూర్ణ అని పేరు పెట్టేవాడు. ఇప్పుడు ఈ కాలంలో జూలీ డాలి అని పెడుతున్నారు. అంటే ఆ నామధేయాన్ని ఉచ్చరిస్తేనే సకల దోషాలు తొలగబడి ఆయుష్యం వృద్ధి చెందుతుంది. కనుక స్త్రీలంతా కూడా శ్రీమాత్రే నమః అంటే దాంట్లో చాలా స్త్రీలోనే సకల దేవీ దేవతలు ఉన్నారు. మాత్రే నమః అమ్మవారు పాదముల చింత ఒక అణువు అన్నమాట. సహస్రనామాలలో శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీమాత్రే నమః అంటే 1000 నామాలు ఉచ్చరించిన ఫలితాంశాన్ని పొందుతాము. మహాదేవ వాసుదేవ అని పురుషులు. ఈ రకంగా అనడంతో మన దుఃఖాలు కష్టాలు తొలగబడి సకల సుఖాలు జరుగుతాయి.